ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 29వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరు ఎప్పటికైనా కానీ ఒక్కసారి అయినా ఆలోచించి ఉంటారండి. అంటే మా యొక్క జీవితంలో ఏదో ఒక్కసారి అయినా కానీ ఏదో ఒక మార్పు అనేది జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఊహించినటువంటి విధంగా, మీరు అనుకోనటువంటి విధంగా ఒక అదృష్టము అనేది నేరుగా మీ దగ్గరకు వస్తే మరి ఇది అంతా కూడా కళ కాదా అనేసి మీ యొక్క జీవితంలో ఎంతో ఆశ్చర్యపోయేటువంటి రోజు ఈ రోజు అనే చెప్పుకోవాలండి. గమనించినట్లయితే మరి ఈ రోజున ఎవరైతే ఊహించినటువంటి ఒక అంటే మంచి అదృష్టాన్ని మీ యొక్క గుమ్మం వరకు రాబోతుంది అనేటువంటి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటారో వారే అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చండి. మరి ఇది అంతా కూడాను చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఒక చిన్న నిర్ణయం అనేది కూడా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి స్థాయిలోకి తీసుకువెళ్ళేటువంటి రోజుగా కూడా మీకు అయితే అంతటి అదృష్టాన్ని తీసుకొస్తుందా లేదా మీ యొక్క చేతుల మీద కానీ జారిపోతుందా అది కూడా మీపైనే ఆధారపడి ఉంటుందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు పండిట్ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలు అయినా మనకు గురుగారిచే వితిన్ డేస్లోనే ఒక మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మనకు గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. మీకున్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా 100% శాశ్వత మార్గాన్ని అయితే మీకైతే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ఈ రోజున ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పాలండి. చాలా డిఫరెంట్గా మీకు అనిపించేటువంటి రోజు కాబట్టి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక అదృష్టాన్ని మీరు ఎలా పట్టుకుంటారు అనేదే చాలా కీలకం. అయితే ఇది అంతా కూడా తెలుసుకున్న తర్వాత నిజంగా మీరైతే షాక్ అవ్వడమే కాకుండా కొంచెం ఆశ్చర్యంగా కూడా చెందుతారనే చెప్పాలండి. మనసులో కొంచెం ఆనందంతో పాటుగాను ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయంతో కూడాను మీరైతే ఈ రోజున అంటే ఏం జరుగుతుందా అనేటువంటి ఆతృతతో ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ రోజున చెప్పాలి అంటే ముఖ్యంగా మీకు ధన సమస్యల నుండి మీరు విముక్తి పొందుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులను చాలా రోజులుగా మీరు గత కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఈ రోజున పూర్తిగా తొలగిపోయేటువంటి మార్గము అనేది ఆ యొక్క భగవంతుడు మీకైతే చూపిస్తాడనే చెప్పుకోవచ్చండి. ఇక అలాగే ఇప్పటి వరకు చాలా సైలెంట్గా బాధలను మోస్తూ వచ్చారండి. మీలో నడుస్తున్నటువంటి ఆశలకు మార్పులు ఎన్నో దక్కాయి. కానీ ఎవరికీ చెప్పకుండా మీ యొక్క గుండెల్లోనే పెట్టుకొని చాలా బాధను అయితే మీరైతే పడుతూ వస్తున్నారు. ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను పడుతూ ఉంటున్నారండి. ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఎవరు కూడా మిమ్మల్ని అయితే ప్రశ్నించలేదు. అంటే ఎక్కడ ప్రశ్నిస్తే మీరు ఎక్కడ మీకున్నటువంటి సమస్యలను వారికి వివరించి ఏదైనా కానీ సహాయం అడుగుతారు అనేటువంటి భావనతో మీకు తెలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరూ కూడాను మిమ్మల్ని పెద్దగా అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేరు అనమాట. అయితే మీకున్నటువంటి మంచి మనసుకు, మీకున్నటువంటి దాన గుణానికి, మీకున్నటువంటి జాలి గుణానికి మీరు వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తులే అంటే మీకు వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తులే కానీ మీకు సహాయాన్ని అందించేటువంటి ఒక మంచి సహాయకులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా లేరనే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, మీ నుండి చాలా మారిపోయేటువంటి కొన్ని సంఘటనలు మీరు ముందులా కృంగిపోవడం లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ధైర్యంగానే ఆలోచిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నా యొక్క సమయం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ యొక్క సమస్య కూడాను ఇలానే ఉంటుంది కదా, ఆ యొక్క సమస్య నుండి నేను ఏ విధంగా బయటపడతానా, భగవంతుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడా అనేసి మీరైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి. అయితే మరి అలాంటిదే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక మంచి అదృష్టము, ఒక మంచి
గజయోగము అయితే మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాన్ని అయితే భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. మరి ఆ యొక్క అదృష్టము అనేది మీరు కనుక చూసినట్లయితే మీరు గతంలో వచ్చినటువంటి అవకాశాలు చివరి నిమిషంలోనే జారిపోవడం చూశారు. అయితే మీరు నమ్మినటువంటి వారు ఎంతోమంది వ్యతిరేకం అవ్వడము, వాస్తవం చెప్పాలి అంటే మోసం చేశారని కూడా చెప్పుకోవాలండి. అయితే అంతర్గతంగా చాలా వరకు కూడా మీరు ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ వస్తున్నారు. అందుకే మీలో పూర్తిగా నమ్మకము అనేది పోయింది. అసలు నా టైమింగ్ అంతా కూడా ఇదేనా, నా టైమింగ్ ఇలానే ఉంటుందా, నా టైమింగ్ ఇంకా ఇలానే నడుస్తుందా, ఇక నడవడం అంతా కూడాను ఒక మంచి సమయము అనేది రాదా అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారనమాట. కానీ ఈ రోజున మీకు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది, మీకు జరిగేటువంటి ఒక మార్గము అనేది, మీకు అంతా కూడా జరిగేటటువంటి ఒక ఆలోచన ఇటువంటివి అన్నీ కూడాను కలిపి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత బాధలను మిమ్మల్ని అంటే వాటి నుండి బయటకు లాగించే విధంగా అయితే ఆ యొక్క భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో అయితే రాబోతున్నాడండి మీ ముందుకు. ఈ రోజున అదృష్టము అంతా కూడా మీ వైపే ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలండి. మరి మీరు చాలా కాలంగా కష్టపడుతూ వస్తున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనేసి బాధపడుతున్నారు. మరి ఎన్ని పనులు అనుకున్నా కానీ అది అంతా కూడా మీకు పెద్దగా పని అనేది అవ్వడంకో సమస్యలు అనేవి ఎదురవుతూ వస్తున్నాయి. ప్రతి మార్గంలో కూడా మానసిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని కూడా మీరైతే బాధపడుతూ వస్తున్నారండి. అయితే ఎవరినో నమ్మేసి మీరైతే నష్టపోయారని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటున్నారు. మరి అలాగే ఎక్కడో ఒక అవకాశం అనేది మీ యొక్క చేతుల్లోకి వచ్చినట్లుగా వచ్చి జారిపోవడం కూడాను బాధపడుతూ ఉంటున్నారు. కొన్ని రోజులుగా మీకు ఇది అంతా కూడా అనిపిస్తూనే ఉంటుందండి. కానీ నా యొక్క సమయం ఎప్పుడూ కూడా నడుస్తుంది, నాకు అంతా కూడా మంచి సమయం రాదా అనేసి మీలో ఉండేటువంటి ఆ యొక్క దృఢ సంకల్పం అనేది ఎప్పుడు కూడా కోల్పోతుంది అనేది తిరిగి పొందాలనేసి మీరైతే చెప్పుకుంటూ వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చండి. కానీ నిజం ఏంటంటే అది తిరిగి రాబోతుందండి. కానీ పెద్దగా రాబోతుంది. తిరిగి రావడం చాలామందికి ఆశ్చర్యమే, కానీ మీరు ఊహించని విధంగా కూడా రావడం అనేది కూడా మీకు మరింత ఎక్కువగాను ఒక గొప్ప నిర్ణయాల్లోకి, ఒక గొప్ప మార్గాల్లోకి తీసుకురావడం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనకు ఒక అవకాశంలో ఆ యొక్క భగవంతుడు ఇస్తున్నాడని నమ్మాలండి. సో మరి ఇది అంతా కూడా మీకు ఊహించినటువంటి ఒక సమాచారం కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా ఏంటంటే మనల్ని మరింత ఆనందంగా మార్చేటువంటి, మరింత విశ్వాసంగా ఆ యొక్క భగవంతుని వైపు మరింత నమ్మకంగా, గౌరవంగా కూడా నిలబెట్టే విధంగా చేస్తుందన్నమాట. ఈ రోజున మీకు ఇక చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో చాలా ఉల్లాసంగా ఉంటారండి. ఒక వ్యక్తి ద్వారా మీకు మీ యొక్క జీవితంలో అనేది కొత్తగా మార్పుల్లోకి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మొదట నమ్మరు, కానీ అదే మీ యొక్క జీవితాన్ని మార్చేసేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో నిలబెట్టేటువంటి వ్యక్తిగా ఈ రోజైతే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నాడు. ఈసారి అదృష్టం అనేది కూడా చాలా నిశ్శబ్దంగా మీరు ఊహించని విధంగా రాబోతుందండి. అయితే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వద్దు. ఒక్కసారిగా మీ ముందు నిలబడబోయేటువంటి ఆ యొక్క గుర్తించలేకపోతే అది అంతా కూడా తిరిగి వెళ్ళిపోబోతుందన్నమాట. అందుకే కొన్ని క్షణాలు చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు తెలుసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా కానీ మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఈ రోజున జాగ్రత్తగా తీసుకోనండి. ఇప్పటి వరకు మీరు ఆలస్యం అయ్యిందేమో, ఎందుకంటే మీకు ఆ యొక్క భగవంతుడు అన్నీ కూడాను పరీక్షలతో పెడుతున్నాడండి. మీ యొక్క సహనము, మీలో ఉండేటువంటి ఆ యొక్క సహనాన్ని ఎక్కువగా చూస్తున్నాడు. మీ యొక్క నమ్మకాన్ని చూశాడు. ఇప్పుడు మీరు రెడీగా అయ్యారని చెప్పేసి ఆ యొక్క అదృష్టాన్ని మీ వైపు తీసుకురావడానికి గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడాను ఆ యొక్క భగవంతుడు మీకు ఈ రోజున మీ ముందుకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి చాలా పట్టించుకోకపోవడం అనుకుంటాం, కానీ లేదంటే గమనిస్తే అదే మీ యొక్క జీవితంలో గేటు తెరవబోయేటువంటి తాళం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత అదృష్టంగా మీకైతే మారిపోబోతుంది. మరి మీరు పడినటువంటి కష్టము కూడాను వృధా కాలేదండి. మీకు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు, మీరు ఒంటరితనంగా తట్టుకునేటువంటి బాధలు, ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే భగవంతుడు చూస్తున్నాడండి. ప్రపంచంలో చెప్పాలి అంటే మీకు మాత్రమే ఏదైనా కానీ నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటారండి. ఒకరోజు హఠాత్తుగా మంచి అదృష్టం అనేది మీ యొక్క వైపు వస్తుందని చెప్పేసి ఎవరు కూడా చూశారు. ఇప్పటి వరకు మీకు ఎదురు చూసినటువంటి పరిస్థితులు మీ వైపు పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. ఆగిపోయినటువంటి పనులు అన్నిటినీ కూడా ఈ రోజు కథలు మీరే వీటన్నిటినీ కూడా కళ్ళారా చూసుకుంటారనమాట. మరి మీకు సహనం అనేది లేనటువంటి వాళ్ళు కూడాను, సహాయం అనేది చేయలేటువంటి వాళ్ళంతా కూడాను ఈరోజు మీకు సపోర్ట్ అనేది చేయడం మొదలు పెడతారనమాట. కాబట్టి మరింత ఎక్కువగా మీ యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగులు రావడానికి సిద్ధంగా ఉండబోతున్నాయి. మరి ఈ రోజున కనుక మనం గమనించినట్లయితే మరింతగా కొద్దిగా కొంతమేర జాగ్రత్తలు అనేవి కూడా తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తులో మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయన్నమాట. అయితే ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు
ముఖ్యంగా గమనించినట్లయితే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు అసలు జారవిడుచుకోకనండి. ఎవరి మాటల్లో కూడా వినాలి అనేది కూడా జాగ్రత్త పడండి. ఇక మీ యొక్క మనసు చెప్పేది ఒక్కసారి పూర్తిగా వినండి. వింటేనే అది మీకు మంచిగా పూర్తిగా ఒక నిర్ణయం అనేది తీసుకుంటే దానికి మీరు 100% న్యాయం చేసేటువంటి వారుగా అవుతారనమాట. మీ యొక్క జీవితంలో రైట్ అనేది చేసేటువంటి పర్సనల్గా మీకు తప్ప ఇది అంతా కూడా చాలా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక పర్సన్ అనేది ఈ రోజున మీ యొక్క ప్రపంచంలో మీకు పరిచయం అవుతూనే అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది మీకు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి రోజుగా కూడా నమ్మండి. ఒక మంచి వార్త, డబ్బు పరంగా కావచ్చు, లేదంటే కొత్త ఛాన్స్గా కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తి సపోర్ట్గా కావచ్చు, ఈ రోజున అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఎవరికైనా కానీ నమ్మే ముందు 2 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. కాబట్టి ఇలాంటి సమయమున ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే ఈ రోజున మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ రోజున ఒక నిమిషమైనా కానీ మీ యొక్క మనసులో ఇష్ట దైవాన్ని గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ఒక మాట చెప్పుకోనండి, నాకు వచ్చినటువంటి అవకాశం నేను వదులుకోను అని చెప్పుకోండి. ఇది మీలో ఉండేటువంటి శక్తిని మేల్కొల్పుతుంది. మరి ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు మిత్రమా. ఎవరూ కూడా ఊహించని విధంగా మీ యొక్క గుమ్మం దగ్గరే మీరు ఎదురు చూసేటువంటి అదృష్టము అనేది ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. మరి ఈ రోజున మీకు అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 3, 6 అలాగే 16. ఈ యొక్క అదృష్టపు రంగులు వచ్చేసి నీలం రంగు అలాగే ఆకుపచ్చ, పసుపు అండి. మరి ఈ రోజున మీకు అత్యంత శుభప్రదంగా ఉండేటువంటి దిక్కు, రంగు అలానే నెంబర్ తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ మీ దగ్గరలో ఉండేటువంటి నవగ్రహ ఆరాధన చేసుకోవడం అయితే మీకు వీలుగా ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆరాధన అనేది చేసుకోనండి. అలాగే నవగ్రహ ఆరాధనతో పాటుగా ముఖ్యంగా ఈ రోజున శని సూత్రాన్ని కూడా పఠించడానికి అయితే మీరు తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకోండి. శని సూత్రం పఠించడము అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించడము అనేది అంతా కూడా మీకైతే అత్యద్భుతంగా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా ఇంట్లో పఠించడానికి కూడా ప్రయత్నించండి. చాలా వరకు మేలు అనేది జరిగే విధంగా చేస్తుంది. అలాగే శత్రువుల బారి నుండి మిమ్మల్ని అయితే రక్షించుకోవడానికి హనుమాన్ చాలీసా ఈ రోజు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అలాగే ఈ రోజున చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలమైన మార్పులు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు అనే చెప్పాలి.